ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో వచ్చినటువంటి అనేక విషయాలు అభివృద్ధి సంక్షేమానికి రెండు కళ్ళులాగా, దాంతోపాటు ఒక విద్య, వైద్యం, గృహ నిర్మాణం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరగనటువంటి పని అంటూ కూడా ఏదీ లేదు. ఎన్నికల్లో చెప్పాడు ఆయన ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు దాని మీద బట్టలు వేసుకోవాలి, దేనికి పనికిరాదని. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా దాదాపుగా 12 సంవత్సరాల నుంచి తొలి సంతకం అమలు జరుగుతున్నటువంటి తీరు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. రైతుల కోసం ఇంత ఆలోచన చేస్తారా అని చెప్పారు. అలాగే వ్యవసాయం దండగా అని చెప్పారు అన్నారు చంద్రబాబు నాయుడు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. రైతాంగం కోసం పనిచేశారు. జలయజ్ఞం ద్వారా పనిచేశారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేసుకున్నాం. ఈరోజు కృష్ణా డెల్టా ఆయకట్టుకి నీళ్లు సరైన సమయంలో అందించేదానికి, నీళ్లు స్టోర్ చేసుకోవడానికి పులిచింతల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. పోలవరానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరానికి పర్యావరణ అనుమతులు తెచ్చారు. అలాగే అనేక అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఒక మిషన్ లాగా పనిచేసి ఈరోజు పోలవరం మా అకౌంట్లో వేసుకోవాలని చెప్పని చూస్తున్నటువంటి తెలుగుదేశానికి నైతిక హక్కు లేదు పోలవరం గురించి. ఆ పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అని చెప్పాను. ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం, ఆయన అకాల మరణంతో ఏర్పడినటువంటి పరిస్థితుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేస్తున్నారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు, ఆ ప్రభుత్వం పరిపాలన అవన్నీ కూడా ఈరోజు అమలు జరుగుతోంది. మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారు. మా ప్రభుత్వం మీద రాకూడదనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలని ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించి ఈరోజు విజయం సాధించారు. కానీ ఏం జరిగింది? సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకుని ఈ ప్రభుత్వం సరైనటువంటిది కాదు, మా శ్రేయస్సుకు పనికొచ్చేటటువంటి ప్రభుత్వం కాదు, మహిళల పట్ల, రైతుల పట్ల, వ్యవసాయం పట్ల, లేకపోతే విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది